నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నోవెటల్ ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ వేడుకను సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల పండుగ వేడుకలో మేము పాలు పంచుకోవటం చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలనచిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించటం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయటానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియటం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య తప్పకుండా వస్తారు. అందరూ కలిసి డాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకి ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయటం నా భూతో నా భవిష్యత్. మేమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య అని అన్నారు. అయితే చిరు చెప్పినట్టుగా బాలయ్యతో ఫ్యాక్షన్ మూవీ పడితే ఉంటది నా సామిరంగా థియేటర్లన్నీ తగలపడిపోతాయి. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.